పాజిట్ నౌ. ఒక్క నిమిషం అండి. ఎస్ సయ్యద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత గారు. సార్ సొల్యూషన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఎగ్జామ్ రద్దు చేస్తే సొల్యూషనా? సో దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఇండియా వైడ్ గా ఒక విద్యా వ్యవస్థ పైన ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు అక్కడ ఈవెన్ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ రోజు అందరు కూడా రోడ్డుపైకి వచ్చేసి సింపుల్ గా డాక్టర్ డిగ్రీ ఫర్ సేల్ అని ప్లాకార్డులు పట్టుకొని ఉన్నారు. దీని వల్ల డాక్టర్ విద్యా వ్యవస్థ పైన ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటి ఒక ఎగ్జామ్ రద్దు చేస్తే దీనికి సొల్యూషనా? ముందుగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి, జీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. మేడం, మీరు చెప్పినట్టుగా అలాగే పెద్దలు చాలా మంది మాట్లాడారు. వ్యవస్థ ఎలా తయారైందంటే పేరెంట్ కూడా నా స్టూడెంట్ కి ర్యాంక్ ఫస్ట్ రావాలి, నేనే ఇండియాలో #1 ర్యాంక్ నా కొడుకు రావాలనే తాపత్రం పెరిగిపోయింది. అలాగే కోచింగ్ సెంటర్ల వ్యవస్థ కూడా ఎలా దిగజారిపోయిందంటే డబ్బులు ఇచ్చి మనం ర్యాంక్ తెచ్చుకునే స్టేజ్కి వచ్చాం అన్నమాట. అంటే పేరెంట్ స్టూడెంట్ మెంటాలిటీ ఎలాగైనా సరే ఇండియాలో ఇది నీట్ అనేది నేషనల్ గా జరుగుతుంది కాబట్టి ర్యాంక్ కూడా నాకు నేషనల్ లెవెల్ రావాలి, మా అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలి, కోచింగ్ సెంటర్ కూడా మాకే మంచి ర్యాంక్ రావాలని తాపత్రంతో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కోచింగ్ సెంటర్లకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? తీసి పడేయచ్చు కదా, వాటిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ని డెవలప్ చేయొచ్చు కదా. ఆ కోచింగ్ అంత హై ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని కోచింగ్ సెంటర్లు ఉంచే బదులు ఎంతో కొంత వాళ్ళకి జీతాలు పెంచేసి వాళ్ళని కాలేజీలలో పెట్టొచ్చు కదా. ఈ పరిస్థితి ఎందుకు మనకి? కాలేజ్ వాళ్ళు నీటికి ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ సపరేట్ కోచింగ్ వాళ్ళే ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు వాటిని క్యాష్ చేసుకుంటున్నాయి. నిజంగా చెప్పాలంటే వ్యవస్థలో మార్పు జరగాలి. మీరు చెప్పినట్టుగా ఇది ఒప్పుకోవాల్సింది మేము కూడా. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ వెతుకుతారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, మస్తాన్ గారు చెప్పినట్టు, ఇంకా మన మల్లేశ్వర గారు చెప్పినట్టు దీన్ని మనం ఎంసెట్ లాగే ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే గనక 99% ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే నీట్ అనే ఎగ్జామ్ అనేది నేషనల్ గా జరుగుతున్నప్పుడు ఎక్కడో చాట ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా లీకేజ్ ఉంటుంది. ఎందుకంటే 5 minutes ముందు పేపర్ ఓపెన్ చేస్తారు. ఆ 5 minutes కూడా ఇన్విజిలేటర్ అవకాశం ఉంది కాబట్టి ఇన్విజిలేటర్ కనుక వాట్సాప్ ద్వారా కానీ ఇంకో విధంగా కానీ పేపర్ బయటికి పంపిస్తే వాళ్ళకి నచ్చిన సెంటర్ లో లేట్ గా వెళ్ళిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ పేపర్ లీకేజ్ జరుగుతుంది. మాక్సిమం ఆ 5 minutes లో జరుగుతుంది. లేదంటే వాళ్ళకి హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే గానీ పేపర్ లీకేజ్ జరగదు. ఎక్కువగా మాక్సిమం ఈ పేపర్ లీకేజ్ అనేది ఇన్విజిలేటర్ వల్లగే జరుగుతుంది. ఈ సెంటర్ లో మాత్రమే జరుగుతుంది. హై లెవెల్లో దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఆ 5 minutes ఏదైతే టైం ఉందో ఆ పేపర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వాట్సాప్ విధానం ద్వారా కానీ లేదంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ద్వారా కానీ పేపర్ పెట్టుకొస్తుంది. అది అలా ఇప్పుడు ఈ రోజులో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి పేపర్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. సో ఇది తప్పు జరిగినప్పుడు మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందనే సొల్యూషన్ కూడా మనం వెతకాలి. ఇది ఒక భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పద్ధతి ఇది. ఎందుకంటే ఒక MBBS డాక్టర్ పద్ధతిగా చదువుకొని అతను ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత పబ్లిక్ కి సేవ చేసే విధానం వేరుగా ఉంటుంది, ఇలా పాస్ అయ్యి చేసే విధానం వేరుగా ఉంటుంది. అందుకనే గట్టిగా ఆర్థిక వ్యవస్థలు రావాలి అంటే సిస్టమ్ కూడా మారాలి. తప్పు చేస్తే జీవితంలో నీట్ ఎగ్జామ్ రాయకూడదు, ఇన్విజిలేషన్ చేయకూడదు, కోచింగ్ సెంటర్ కి పరిమితి ఇవ్వకూడదు. ఆ రకంగా చట్టాలు చేస్తే గానీ భయం. ఒకటి సిస్టమ్ మారాలి, మీరు అన్నట్లు సిస్టమ్ కూడా మారాలి డెఫినెట్లీగా. ఈవెన్ సమాజంలో కూడా చాలా మార్పులు జరగాలి. ఎందుకంటే పేపర్ లీక్ అయిందనే కాదు, కొన్న వాళ్ళది కూడా తప్పే. ఈవెన్ పేరెంట్స్ తీసుకునే ఈ విషయం కూడా నేను చెప్పాను. ఎందుకంటే మిమ్మల్ని అడగడం కానీ నేను కూడా దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈవెన్ పేరెంట్స్ అంటే లక్షలు ఇచ్చి మరి ఒక పేపర్ ని కొనుక్కుంటున్నారంటే ఆ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది సమాజంలో. ప్రజలు కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు. డబ్బున్న వాడికి మెరిట్ ఇట్లా చిటికెలో వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ ఇంకొకటి, సరే మీరు గవర్నమెంట్ నుంచి ఇన్ని రిపీటెడ్ గా లీక్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు NTA పెట్టారు. ఓకే, మంచి విషయమే, అందరు ఎంతో కొంత కాస్త నమ్మకం ఉందని అను. బట్ NTA పైన రిపీటెడ్ గా అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ NTA క్యాపబులా అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ లీక్స్ కి NTA క్యాపబులేనా? అసలు ఇంత జరుగుతుంటే మరి కేంద్రం దాన్ని తీసేయచ్చు కదా, పెట్టుకొని ఎందుకు? అదే మేడం, ఆ పనిలోనే ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు తప్పకుండా దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇది 1 సార్లు 2 సార్లు కాదు 4 సార్లు జరుగుతుంది కాబట్టి ఇంకా జీవితంలో ఇలా పొరపాటు జరగకుండా తప్పకుండా సెంటర్ కొంచెం మీద యాక్షన్ తీసుకుంటుంది. దానికి మేము బాధ్యత వహిస్తున్నాం. తప్పు జరిగినప్పుడు వహించాలి, దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మాకు ఇవ్వాలి. తప్పకుండా దీని మీద మేము గౌరీ సతీష్ గారు, గుడ్ మార్నింగ్.
మేడం గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సో నేను ఇందాక ముందుగానే చెప్పినట్లుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఈ రోజు తెలంగాణలో కూడా ఎక్కడ పడితే అక్కడ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కిన పరిస్థితి, వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. మా భవితవ్యం ఏంటి? కుటుంబాలు ఆధారపడ్డాయి. సో ఏంటి, ఏ రకంగా జవాబు చెప్పబోతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, జాతీయ స్థాయి ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ ఉందో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో, కేంద్ర ప్రభుత్వం గతంలో ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఏజెన్సీని ఏర్పాటు ఐ థింక్ మీ నెట్వర్క్ ఇష్యూ ఉందండి గౌరీ సతీష్ గారు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఒకటి క్వశ్చన్ అయితే క్లియర్, 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈవెన్ పిల్లలు అంత కష్టపడి చదువుతున్నారంటే వాళ్ళపైన ఒకటి కాలేజ్ కానీ కోచింగ్ సెంటర్ ప్రెషర్ ఒకవైపు ఉంటే, ఈవెన్ తల్లిదండ్రుల నుంచి కూడా ఒక ప్రెషర్ ఉంటుంది, ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలి, నువ్వు చేయాలి, రాయాలి అన్నట్టు కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చాలా ప్రెషర్ తీసుకుంటారు, వాళ్ళు ఒక మెంటల్ ప్రెషర్ లో ఉంటారు. ఇప్పుడు ఎగ్జామే రద్దు అయిపోయిందంటే వాళ్ళు ఒక ట్రామాలో ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎన్టీఏ వచ్చేసి చెప్తుంది క్లియర్ గా, ఏంటి మీ ఎగ్జామ్స్ కి సంబంధించి ఫీజులు మేము రీఫండ్ చేసేస్తాం, ఎగ్జామ్ ఫీజులు మీరు యథావిధిగా చేసుకోండి అని. బట్ ఇప్పటి వరకు వాళ్ళు మెంటల్ ట్రామా, ఎగ్జామ్ రాసేంత వరకు ఒక ప్రెషర్ ఉంటుంది. అది మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఎన్టీఏ క్యాపబుల్లా, ఇప్పుడు జరిగింది మళ్ళీ జరగదా, మళ్ళీ ఏం చేస్తారు అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి, ఏమనుకుంటున్నారు, సొల్యూషన్ ఏంటి? ఒక ఎగ్జామ్ రద్దు అయితే సొల్యూషనా? యాక్చువల్ గా ఇందాక నుంచి మనం చర్చించుకున్నట్టు అది 5 నిమిషాల ముందు కాదండి, 42 గంటలకు అది బయటకు వచ్చింది అనేది ఆల్రెడీ ప్రూవ్డ్. అది ఇప్పుడు వాళ్ళు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద వాళ్ళు చీటింగ్ అని ఇంకేదో కేసులు పెట్టారు. నేనేమన్నానంటే కనీసం 5 నిమిషాల ముందైనా ఎగ్జామ్ రద్దు చేయొచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. అప్పటి వరకు మనకు తెలుస్తుంది పేపర్లో ఏమొచ్చింది ఏంటి, గెస్ట్ పేపర్ ఏంటి అని మనకు అప్పటి తెలిసిపోతుంది. సో ఆపేయచ్చు ఎగ్జామ్ అనుకుంటే. ఖచ్చితంగా 4 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయండి, 4 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఎన్టీఏ 4 సెట్స్ ఆఫ్ పేపర్ లో అది ప్రింటింగ్ సెక్షన్ నుంచి ఎక్కడి నుంచి అయితే జీపీఎస్ పెడతారు, జీపీఎస్ నుంచి పేపర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా సీసీ కెమెరా ముందే ఓపెన్ చేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ విధమైన లీకేజ్ జరుగుతుంది అంటే ఇప్పుడే కాదండి, గతంలో ఇందాక మల్లేశ్వరరావు గారు చెప్పినట్టు 720 మార్కులకి 716 నుంచి 719 మార్కులు కూడా వచ్చాయి. అప్పుడే అనుమానాలు రేకెత్తాయి, ఎట్లా వస్తున్నాయి అనేది. ఎందుకంటే 700 అసలు నీట్ అనేది చాలా కఠినమైన ఎగ్జామ్ అనమాట. అసలు యాక్చువల్ ప్రశ్నాపత్రాలు రూపొందించేటప్పుడు కూడా ఆ విధమైన స్థాయిలో ఉంటుంది ఆ పేపర్. సో నేననేది ఏంటంటే, కోచింగ్ సెంటర్స్ ఎవరైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నారో వాళ్ళు మా కోచింగ్ సెంటర్ లో చదివితేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇన్ని నీట్ వచ్చాయని రోజు ఊదర కొడతా ఉంటారు. సో ఇది కూడా కారణం. అసలు అట్లాంటి యాక్ట్లు కూడా ఎత్తేసేయాలి మనం. కోచింగ్ సెంటర్స్ యాడ్స్ ద్వారా తల్లిదండ్రులను అట్రాక్ట్ చేయటం, దాని వల్ల కూడా ఏదో వాళ్ళకి ఏదో పేపర్ వస్తుందంట అని చెప్పేసి ఆ విధమైన రూమర్స్ కూడా ఉన్నాయి. సో కోచింగ్ సెంటర్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. సిటీలో ఎక్కడ పడితే అక్కడ అసలు నంబర్ 1 ఒక్క ర్యాంక్ కొడితే చాలు, మొత్తం దేశమంతా అదే కనిపిస్తుంది. టాప్ 1, ఇండియన్ టాప్ 1, టాప్ 2 ఇవే కనిపిస్తాయి. ఇంకోటి కూడా సునీత గారు, అసలు ఒకే ర్యాంక్ ని అనేక సంస్థలు కూడా పట్టుకొని చెప్తా ఉంటాయి. అసలు వాటి మీద కూడా కేసులు పెట్టాలి కదా ప్రభుత్వం వాటి మీద నియంత్రణ లేకుండా పోతుంది. అసలు నిజంగా వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే ఒకటి నగ్న సత్యం అండి. ఒక కోచింగ్ సెంటర్ లో మార్కులు గట్టిగా కొడితే, పోనీ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి ఫీజు అంటే వాళ్ళకి ఫ్రీగా చదువుకొని ర్యాంక్ కొట్టిన అబ్బాయిని తీసుకొచ్చి కోచింగ్ సెంటర్ పెట్టేసుకొని ఫోటోలు తెచ్చుకొని మా కోచింగ్ సెంటర్ అని చెప్పి పెట్టేస్తారు. అసలు ఇంకోటి సునీత గారు, అసలు వాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా గతంలో మా స్కూల్లో చదివారని వాడికి డబ్బులు కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి. డబ్బులు ఆఫర్ చేసి మరి ఫోటోలో వేయించుకొని మా స్టూడెంట్ అని ప్రకటించుకున్నా. నేననేది గవర్నమెంట్ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్